వైల్డ్ హార్ట్స్ పబ్ ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు అన్నారు. దర్యాప్తులో తేలిందన్నారు సీఐ వెంకటేశ్వరరావు. అర్ధనగ్న నృత్యాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే దాడులు చేశామన్నారు. బిజినెస్ పెంచుకునేందుకు సింగిల్ గా వచ్చే యువకుల వద్దకు యువతులను వైల్డ్ హార్ట్స్ పబ్ యజమాని రాము పంపించేవాడన్నారు సీఐ వెంకటేశ్వరరావు. రాము అనే పర్సన్ లోకల్ లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. యాక్చువల్గా అక్కడ పర్సన్స్ లోన్కి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీగా అని చెప్పి ఈ అమ్మాయిలకి లేడీస్ని తీసుకొని వచ్చి ఎంట్రీ ఫీజు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ లేడీస్ని డైరెక్ట్ ముందే ప్లాన్ తోటి ఎవరైతే కస్టమర్స్ లోన్కి వస్తారో అక్కడ కపుల్స్ కాకుండా సింగిల్గా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ అబ్సీన్గా డైరెక్ట్ వాళ్ళతోటి ఉండాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పి అట్లా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క మోటివ్ ఏంటంటే ఆ పర్సన్ ఒక్కడు కాకుండా ఇద్దరు డ్రింక్ చేయడం వల్ల అతనికి బిల్లు ఎక్కువైపోయి ప్రాఫిట్ ఎక్కువ రావాలనే ఇంటెన్షన్ తోటి రాము ఇట్లా లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. యాక్చువల్గా మనకి పబ్బు ఏదైతే ఉంటాయో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని